కలలో కూడా మందు, సిగరెట్ తాక్కండి. పోతారు. అమ్మది రీసెంట్గానే మొన్న ఒక స్టోరీ రాసిన, దాన్ని షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నా. ఏమంటావు? అవునా? నీ స్టోరీస్ భలే ఉంటాయిరా, ఒకసారి చెప్పు ఏంటా. ఓపెన్ చేస్తే అరే ఆగ్రా, ఇప్పుడు ఆ స్టోరీలా ఎవరిని ఊహించుకోమంట? ఎవరినో ఏంట్రా, మన ఇద్దరినే ఊహించుకుందాం. అవునా? ఎలాంటి అంటే మనకు బాగా ఇంట్రెస్ట్. చెప్పు. ఏమైందిరా ప్రవీణ్, ఇంత అర్జెంటుగా రమ్మని కాల్ చేసావు? ఏంట్రా ఇది? చదువు. మీకు ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు ఎంత అవసరమో నాకు తెలుసు. అందుకే మీ అకౌంట్లో 5 లక్షలు వేశాను. దానికి బదులుగా మీరు ఇంకో గంటలో కింద రాసి ఉన్న అడ్రస్కి వెళ్ళి ఇద్దరిని చంపేయాలి. వాళ్ళని చంపకపోతే మిమ్మల్ని చంపేస్తాను. పోలీస్ కేసు అంటూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నిల్చున్న చోటే పాతేస్తా. చంపాలా? ఏంట్రా ప్రవీణ్, ఏప్రిల్ రాకముందే ఫోన్ చేస్తున్నావా? ఏంట్రా ఇది? ఒకసారి మెసేజ్ చూడు. 5 lakhs? 5 లక్షలా? ఎవరేస్తారా? లెటర్లో రాసినట్టే వాడు మన అకౌంట్లో 5 lakhs వేసాడు. మరి మనకు మనీ చాలా అవసరం ఉంది కదా, తీసుకొని కానీ వెళ్ళిపోమా? నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? మనకు డబ్బులు అవసరం ఉన్న విషయం నీకు నాకు తప్ప ఎవరు తెలియదు. కానీ మన డబ్బులు అవసరం ఉన్నాయని తెలుసుకొని మనకాడు 5 లక్షలు పంపిండంటే ఆడు మన ప్రతి ఒక్క మూమెంట్ని ఆడు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎంత అబ్జర్వ్ చేయకపోతే ఆడికి అసలు మన అకౌంట్ నెంబర్ ఎలా తెలిసింది? ప్రవీణ్, ఏం చేద్దాం రా మరి ఇప్పుడు? ఏం చేద్దాం? చంపేద్దాం. ఏం మాట్లాడుతున్నావు ప్రవీణ్? చంపేయడం ఏంట్రా? ఇట్లాగో మనకు డబ్బులు అవసరం, మన ప్రాణాలు మనం కాపాడుకోవాలంటే మనం ఇద్దరం వాళ్ళని చంపేద్దాం. మనకిప్పుడు చంపడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు. మనం వాడిని చంపకపోతే వాడు మనల్ని చెప్పేస్తాడు. మనకి ఎట్లాగో డబ్బులు అవసరం, సో మనం వాడిని చంపేస్తే మనకు డబ్బు దొక్కుతుంది. నువ్వేమంటావు మరి? ఆలోచించుకో. సరే, చంపేద్దాం. అరే వీళ్ళేంట్లో మనలానే ఉన్నారు.
కళ